ప్రభావిత జిల్లాలో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు చంద్రబాబు. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు. ఇప్పటికే కలెక్టర్లను ఏదైతే 19 ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, జిల్లాలు ఉన్నాయో, ఆ జిల్లాలకు సంబంధించి కూడా 19 మంది ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ల అనుభవం ఉన్న వాళ్ళు, తుఫాన్లు ఎదుర్కొన్న వారు ఏవైతే గతంలో ఉన్నారో వాళ్ళని అటు ఇన్ఛార్జీలుగా కూడా నియమించినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మోంతాను ముందే ఊహించి అప్రమత్తం చేశారా? సీఎంతో మొదలై ఎమ్మెల్యేలు ఇక కింది స్థాయి సిబ్బంది వరకు కూడా అందరూ అలర్ట్గా ఉన్నారా తుఫాన్ ఎదుర్కోవడానికి? హెలీప్యాడ్లు, హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆహారం, పునరావాసం, బోట్లు అంతా కూడా సిద్ధం చేసి పెట్టారు. అలానే ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లో మకాం వేశారు. తుఫాన్ వచ్చినా కూడా నష్టం తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో ఇలాంటి అప్రమత్తం చూసామా? ఇంతటి ముందస్తు ఏర్పాట్లు జరిగాయా? దానికి సంబంధించి మాట్లాడదాం. నాడు కకావికలం, నేడు సర్వం సకలం. హాట్ టాపిక్లో చూద్దాం. మనకి హాట్ టాపిక్లో జాయిన్ అవుతున్నారు కాజా సుజాత గారు, జనసేన సీనియర్ నాయకులు. సుజాత గారు నమస్కారం, వెల్కమ్ టు హాట్ టాపిక్. అదేవిధంగా పసుపులెట్టి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సురేష్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద హాట్ టాపిక్. అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అజయ్ కుమార్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. వీరశేఖర్ గారు నమస్కారం, వెల్కమ్ టు హాట్ టాపిక్. ముందుగా సుజాత గారు, మోంతా ఎఫెక్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. నిన్న చూసుకున్నా, ఈరోజు చూసినా కూడా ఈరోజు ఉదయం తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందంటున్నారు. తీర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. గతంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసామా? ముందే అలర్ట్గా ఉండడం, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం అధికారులని, మీరేమంటారు దీనికి సంబంధించి? ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రానికి అంటే ఇంతకు ముందు కూడా మనం ఎన్నో తుఫాన్లు చూసాం సార్. హుద్హుద్ కానీ తీవ్రమైన తుఫాన్లు ఎన్నో చూసాం. ఎందుకంటే 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, అది రాష్ట్రానికి ప్లస్ ఎలాగవుతుందో అదే విధంగా కొన్ని క్రైసిస్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తప్పించలేని పరిస్థితులు. కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేసింది, యంత్రాంగాన్ని ఎలా సమన్వయం చేసింది, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేసింది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టే మనం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించవచ్చు. ఈ ప్రభుత్వం తుఫాను హెచ్చరికలు వచ్చిన వెంటనే ఏ మాత్రం కూడా అలసత్వం చూపించకుండా ఇమీడియట్ గా యంత్రాంగాన్ని అంతటినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి, ఇంతకు ముందు చూసాం విజయవాడ వరదల్లో ఏ విధంగా అయితే ప్రతి 5 కిలోమీటర్లకు కూడా ఒక ఎమ్మెల్యేని అక్కడ పెట్టి పర్యవేక్షణ చేసిన సందర్భాలు చూసాం. ఇప్పుడు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి, అక్కడ ఎస్పీల దగ్గర నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అంతటినీ సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నారా లోకేష్ గారు కానీ, అనిత గారు కానీ, మిగిలిన యంత్రాంగం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి నివేదించడం జరిగింది. అలాగే అక్కడి నుంచి సాయం కోరడం జరిగింది. ఇక్కడున్న ప్రజలను కూడా ఇంతకు ముందు మనకి తెలుసు సార్, పునరావాస కేంద్రాలకి తరలించడం, అక్కడి ఏర్పాట్లు చూసుకోవడం, ఇవన్నీ ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నవే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తూ పునరావాస కేంద్రాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. అక్కడ ఇంకా ఏమైనా వాళ్ళకి అవసరాలు పడతాయా అవన్నీ ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేస్తూ ఒక సమన్వయం చేసుకుంటూ, అలాగే తీర ప్రాంతం వెంబడి ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలించడమే కాకుండా కొంతమంది రావడానికి ఇష్టపడరు ఇళ్లు వదిలి. కానీ అలాంటి వాళ్ళని కూడా వచ్చే ప్రమాదాన్ని గుర్తించి వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ తరలించడం జరుగుతుంది. అలాగే ఆ ఇళ్లను వదిలిపెట్టి పునరావాస కేంద్రాలకు వెళ్ళిన ప్రజల ఇళ్లకు కూడా సెక్యూరిటీ ఇస్తుంది సార్ ఈ ప్రభుత్వం. ఇప్పుడు అది అడిషనల్ గా చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక బాధ్యత తీసుకుంది. వాళ్ళ ఇంట్లో అంటే ఇళ్ళు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగతనాలు అవి కూడా జరగకుండా ఆ జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గర్భిణీలకి, బాలింతలకి, వృద్ధులకి సెపరేట్ గా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ పౌష్టికాహారం, అలాగే వైద్య సహాయం ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు అంబులెన్స్లు అన్ని రెడీగా పెడుతూ, అలాగే ఎక్కడైనా ఇంకా మిగిలిన ఎక్కడైనా చిక్కుకుని ఉంటే ప్రజలు వాళ్ళందరినీ అంటే మళ్ళీ సురక్షిత ప్రాంతాలకి తరలించడం కోసం ఏదైతే మొబైల్ కమ్యూనికేషన్ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచడం, అలాగే ఇంకా పోలీసు యంత్రాంగం, వైద్య బృందాలు అన్ని అందుబాటులో ఉంచి ఈ రోజు
ప్రజలకి ఎటువంటి ముప్పు జరగకుండా తగిన జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంది సార్, అన్ని రకాలుగాను. అంటే మీకు ఆల్రెడీ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకి బియ్యం కానీ, నిత్యావసరాలు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, మందులు కానీ అన్ని అందుబాటులో ఉంచుతూ, అలాగే వైద్య బృందాలను కూడా అప్రమత్తం చేసి మిగిలిన సెలవుల మీద ఉన్న అధికారులందరినీ కూడా తిరిగి రప్పించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సన్నద్ధంగా ఉంది సార్. ఈ తుఫాన్ నుంచి ప్రజల్ని రక్షించడానికి, వారి ఆస్తిపాస్తులను రక్షించడానికి ప్రభుత్వం అయితే పూర్తి సన్నద్ధంగా ఉంది సార్. రైట్ అండి, ఓకే. అజయ్ గారు మీరేమంటారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లోనే మకాం వేశారా? తుఫాన్ వచ్చినా కూడా నష్టం జరగకుండా చూసేటువంటి ఏర్పాట్లు చేశారా అధికారులు ఎవరైతే సీఎం చెప్పినట్లు? అజయ్ గారు. చంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. చందు గారు, మనం గత 3-4 రోజుల నుంచి ముందు నుంచే చూస్తున్నాం మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తీరాలు దాడుతుంది, ఏ విధంగా తీర ప్రాంతాలను ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తుంది అనే విషయం మనకు ముందు నుంచి తెలుసు. దానికి తగినట్లుగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు ప్రతి దగ్గర కూడా, ముఖ్యంగా 19 జిల్లాల దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుంది. దట్టు మేజర్ కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ,